ముందు ఆలోచించి చేసే వ్యక్తి చిరంజీవి గారు. అలాగే ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకున్నా కూడా అయినప్పటికీ అందరు హీరోలతో పోటీతో పాటు అద్భుతంగా సినిమాలు చేస్తున్నాడు, అలరించిస్తున్నాడు అందరికి. కాబట్టి నేను చిరంజీవి గారి పేరే చెప్పగలను. మన రవితేజ గారి సినిమా కావచ్చు, శర్వానంద్ గారిది, ప్రభాస్ గారు కూడా ఉన్నారు. మరి ఆ సినిమాల పరిస్థితి ఏంటంటే, ఆ సినిమాల పరిస్థితులు ఏంటంటే ఆడతాయి బ్రో. ఏ సినిమాలైనా కంటెంట్ బాగుండాలి. ఫస్ట్ నేను అనేది ఏంటంటే, ఫస్ట్ దేవుళ్ళు వచ్చేసి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నేను నమ్ముకునేది. ఎందుకంటే నేను కూడా ఒక రైటర్ని, యూట్యూబర్ని, నేను కూడా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేస్తున్నాను. కాబట్టి నాకు తెలుసు కంటెంట్ లేనిది ఎంత తోపు హీరో అయినా కూడా ఉడుచుకుపోవాల్సిందే. అది ఎన్నో సినిమాలు చూసాం. కొన్ని ప్రభాస్ సినిమాలే కావచ్చు, రవితేజ సినిమాలే కావచ్చు, కొన్ని చిరంజీవి సినిమాలు కూడా అలా అయ్యాయి, మనకు తెలిసిన విషయం. సో దీంట్లో ఏంటంటే అన్నిట్లో ఏంటంటే ఈ కంటెంట్ అనేది బాగుంది. రీసెంట్గా వచ్చిన చిరంజీవి గారి సినిమా. సో అందు ద్వారా ఏంటంటే అన్నిట్లో ఇదే ముందు స్థాయిలో ఉంది. అంటే ప్రజెంట్ జరిగే సన్నివేశాల్లోనూ అలాగే ఏంటంటే ప్రజెంట్ వచ్చిన కంటెంట్ లో ఇదే బాగుంది కాబట్టి దూసుకెళ్తుంది. దానికి మనమేం చెప్పట్లేదు. చిరంజీవి గారు అంటారా, వెంకటేష్ గారు అంటారా, లేకపోతే డైరెక్టర్ అంటారా సినిమా హిట్ అవ్వడానికి? సినిమా హిట్ అవ్వడానికి డైరెక్టరే బ్రో, 100% డైరెక్టరే. అది ఎవరైనా చెప్పినా అదే. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ లేకపోతే ఎంత తోపు హీరో అయినా కూడా ఉడుచుకోపోవాల్సిందే, ఇది గ్యారంటీ. అది పర్సనల్ గా కూడా హీరో హీరోయిన్ వాళ్ళకి తెలుసు. స్టార్టింగ్ లో వాళ్ళకు చైర్లు పెట్టేటోడు దిక్కులేడు. అలాంటిది ఇప్పుడు చైర్లు అలాంటి 100 మంది ఎత్తుతున్నారంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కారణమే. డైరెక్టర్ తీసిన స్కిల్స్ డెవలప్మెంట్ వల్ల, తీసే స్క్రీన్ వల్లే వాళ్ళు తెరపై కనబడుతున్నారు. డైరెక్టర్ లేకపోతే హీరో హీరోయిన్లు ఎక్కడ నుంచి కనబడతారు, మనకి ఎలా ఆదరిస్తారు అనేది మనం కూడా తెలిసిన విషయమే కదా. అలాగే ప్రొడ్యూసర్ కూడా నష్టాలను లాభాలను చూసుకుంటూ వచ్చినా రాకున్నా ఒక హీరోని కానీ హీరోయిన్ కానీ కథని కానీ నమ్ముకొని పెట్టే వ్యక్తే ప్రొడ్యూసర్. సో వీళ్ళు లేనిది హీరో హీరోయిన్ నుంచి లెక్క చేస్తారు బ్రో. రేపటి మనం కూడా ఒక చిన్న ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కానీ లేదా ప్రైవేట్ షార్ట్ ఫిల్మ్ తీసినా అయినప్పటికీ కూడా మనకు మెయిన్గా ప్రొడ్యూసరే కావాలంటాం. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా అతను చూసేది కదా, తీసుకునేది రివ్యూస్. తర్వాత డైరెక్షన్ ఎలా తీస్తాడు ఏంటిది అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. సో తర్వాత ఇన్పుట్లో మనకు స్క్రీన్ పైన ఎవరు కనబడతారు, ఎలా కనబడతారు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అది ఆర్టిస్టుల రూపంలో కనబడుతుంది. ఆ ఆర్టిస్టులను చూసి మనము అలానే ఈ రేంజ్ ఇలా తీశారని మనం వాళ్ళని చూడడము, ఆదరించడము, అభిమానంగా మారుతాము. ఫస్ట్ నేను మా అభిమానిగా మారేది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసరే. అది ఎంత పెద్ద తోపు హీరో అయినా కానీ, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కానీ ఫస్ట్ మొక్కాల్సింది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా అంటాను. దాని తర్వాత సెకండ్ హీరో హీరోయిన్స్.